నోట్ల మీద ఉండే నెంబర్లే కాదు, నోట్ల వెనుక ఉండే నంబర్లకు కూడా అదృష్టం ఉంటుంది. కాకపోతే దాని వెనుక ఒక వ్యూహం ఉంటుంది. అందుకేనేమో ఆర్థికవేత్తలు మనందరినీ 369 అనే ఒక రూల్ పాటించి తీరాలని ఒక సూత్రం పెట్టారు. ఇది పాటిస్తే మన అదృష్టం మారొచ్చు. ఆపద వేళల్లో అడుక్కు తినకుండా కష్టాలలో గట్టెక్కొచ్చు. జాబ్ పోయినప్పుడు, వైద్య అత్యవసర పరిస్థితులలో ఆర్థిక భద్రతకు ఈ ఫార్ములా చాలా కీలకం. ఈ ఫార్ములా ప్రకారం పోగయ్యే ఈ నిధిని సులభంగా అందుబాటులో ఉండే విధంగా దాచి నిజమైన సంక్షోభాలకి వాడాలి. ఇది కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. మరి ఈ ఫార్ములా ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. మీ నెలవారీ ఖర్చులకు కనీసం 3 రెట్లు ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. మీ నెలవారీ ఖర్చులు 50,000 అయితే మీ వద్ద అత్యవసర నిధిగా 1.5 లక్షలు ఉండాలి. ఈ నిధి బ్యాచిలర్లకు లేదా కొత్త ఉద్యోగం ప్రారంభించిన వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. మీకు కుటుంబ బాధ్యతలు ఉంటే మీ నెలవారీ ఖర్చులకు కనీసం 6 రెట్లు నిల్వ ఉంచుకోవాలి. ఇది మీ జీవితాన్ని 6 నెలల పాటు ఎటువంటి సమస్యలు లేకుండా కొనసాగించగలదు. పెద్ద అప్పు ఉన్నవారు లేదా ఆదాయం అస్థిరంగా ఉన్నవారు వారి నెలవారీ ఖర్చులకు 9 రెట్లు నిల్వ ఉంచుకోవాలి. ఇది 9 నెలల పాటు కష్టతరమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. ఈ డబ్బును త్వరగా ఉపసంహరించుకోగలిగే ప్రదేశంలో ఉంచాలి. ఈ నిధిని విలాసాల కోసం కాకుండా నిజమైన అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించాలి.